హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయండి. ఓన్లీ షార్ట్స్ వరకు పెడుతున్నాను. సో మీ అందరూ తప్పకుండా చూడండి. సో ఈ రోజు అయితే మేము బుక్స్ కొనడానికి స్కూల్కి వెళ్తున్నాము. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో ఈ రోజు వచ్చేసి ఏకాదశి అండి. ఈ రోజు పిల్లల్ని కాసేపు జాయిన్ చేయించి అలాగే ఆ టైంలో బుక్స్ తీసుకొని వద్దామని చెప్పేసి అందరం రెడీ అయిపోయాం కదా బేబీ. పిల్లలు చూస్తుండగానే మా అబ్బాయి అప్పుడే 6th క్లాస్కి వచ్చాడు, మా పాప 4th వెళ్తుంది అనమాట. సో రోజులు చూడండి చాలా తొందరగా గడిచిపోయాయి. చూస్తుండగానే అప్పుడే 6th క్లాస్ వచ్చేసాడు. మా బుట్టని అప్పుడే 4th అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. 4th వెళ్తుంది కదా బేబీ. సో అదనమాట, ఇద్దరికి బుక్స్ తీసుకోవాలి, తర్వాత వాటికి కవర్స్ వేయాలి, చాలా వర్క్ ఉంది బుక్స్ కొన్న తర్వాత. సో మంచిగా బ్యాగ్స్ అవన్నీ కూడా నీట్గా రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా వచ్చేసి ఇప్పుడే ఇడ్లీ చట్నీ తిన్నాం. ఇడ్లీ చట్నీ బాగుందా బేబీ? మా పిల్లల ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే ఇడ్లీ, తర్వాత ఇడ్లీకి చట్నీ కాంబినేషన్. సాంబార్ అసలు తినరు. ఉప్మా కూడా బాగా తింటాడు. పొంగల్ మా వాడు బాగా తింటాడు. వేడి వేడి పొంగల్ బాగా ఇష్టంగా తింటాడు అనమాట. కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది, తినలేను. తను వేడిగా టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుంది. సో అదనమాట. అది ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరాలండి. కాసేపు వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా బాబుకి జడ వేసేసిన తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్కూల్ దగ్గర కలుస్తాం. బాయ్. ఏమొస్తుంది? తాగు తాగు. చిన్న చుక్క కనిపిల్ల ఎగిరిపోయింది. ఇంకా చూపిస్తారు. నువ్వు కూడా అట్లా పెట్టు. ఆగు, ఇటు చూడు బేబీ. బేబీ ఇది బ్యాక్గ్రౌండ్ ఓపెన్ లో ఉంటే ఎక్కడికి వెళ్తుంది? గ్రౌండ్ ఓపెన్ చేయొచ్చు. ఎక్కడికి వే? గ్రౌండ్ ఆల్రెడీ తీసా, పెద్ద గ్రౌండ్. చెప్పండి. ఓకే బాయ్. గైస్ చూడండి, నా బుక్స్ అయితే వచ్చేసి ఇవన్నీ నోట్ బుక్స్. ఇవి 3 బుక్స్ గైస్. కంప్యూటర్, లూసిడ్ హ్యాండ్ రైటింగ్, జీకే పెట్టయితే మాకు కంప్లీట్ అయిపోయాయి. ఇది వచ్చేసి మ్యాథ్ రూల్డ్ నోట్ బుక్స్ అన్ని. ఇవంతా నోట్ బుక్స్. ఇది మ్యాథ్ రూల్డ్ వైట్. ఇది కూడా మ్యాథ్ రూల్డ్ వైట్. ఇక్కడ చూస్తే తెలుస్తుంది చూడండి. మా పాపవే ఆల్రెడీ బుక్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాము. వాటికి కవర్స్ కూడా వేసేస్తాడు వాళ్ళ డాడీ. డే అండ్ నైట్ కూర్చొని కవర్స్ కూడా కంప్లీట్ చేసేస్తాడు. చూడండి గైస్, మ్యాథ్ కదా బేబీ. జూమ్ చేసేస్తాను ఎక్కువ. వేర్ ఆర్ యూ బేబీ, వేర్ ఆర్ యూ? ఇదిగో ఇక్కడ ఉన్నావా? గైస్ ఎక్కువ మ్యాథ్ రూల్డ్ బాగా ఎక్కువ ఇచ్చారు. సెట్ చేసా. గైస్ చూడండి గైస్, అన్ని మ్యాథ్ ఇన్ని బుక్స్ మ్యాథ్ వచ్చాయి చూడండి. ఇన్ని బుక్స్. ఇంకా ఇవి టెక్స్ట్ బుక్స్ చూపి. ఫస్ట్ నోట్ బుక్స్ కంప్లీట్. నోట్ బుక్స్ ఏం తినా కామన్ కదా. నోట్ బుక్స్ ఏం చూస్తున్నా? ఓకే హిందీ అక్కడ కూర్చొని యోగర్ట్ తింటుంది. గైస్ కలర్ పేపర్స్ గైస్, మాకు యాక్టివిటీస్ ఉంటాయి. వాటి కోసం కలర్ పేపర్స్ బుక్స్ అన్ని తీసుకొచ్చేసాం అనమాట. ఇంకా మా పండు బుక్స్ అన్నిటికీ కవర్స్ వేయాలా. స్పైరల్ బుక్ గైస్, ఆర్ట్ బుక్. అవును.
ఈసారి వీటి కవర్స్ వచ్చేసి మేము బ్లూ కలర్ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా అదే కదా. నీకు బ్రౌనా? పాపకి బ్లూ తీసుకున్నాం, బాబుకి బ్రౌన్. అదనమాట. బుక్స్ అయితే తీసుకొచ్చేస్తామండి. ఇంకా కవర్స్ వేసాక కవర్ వేసే వీడియో అయితే షూట్ చేస్తాను. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. అవునా, ఇంకా పెండింగ్ ఉన్నాయా? అమ్మో, 6th క్లాస్ కి ఎన్ని బుక్స్, అబ్బా బాబోయ్. ఇంకా ఎన్ని? 6 బుక్సా? 6 కాదు, 14 రావాలి. ఇంకా 14ఆ? 13 టెక్స్ట్ బుక్స్, మెటీరియల్స్, ఒక డైరీ రావాలి. అమ్మో, ఎన్ని బుక్స్ నానా. ఇది సైన్స్, ఓన్లీ సైన్స్ సబ్జెక్టా? ఆల్ గవర్నమెంట్ సిలబస్ వేసినప్పుడు అంతే. ఇంకా బుక్స్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. వీటికి కవర్ వేసేటప్పుడు షూట్ చేస్తానండి. గవర్నమెంట్ ఆగండి గైస్. తర్వాత బుక్స్కి కవర్స్ అయితే వేసేస్తున్నాడండి. నేనైతే ఒక్క బుక్ కూడా అస్సలు ఒక్క కవర్ కూడా వేయలేదన్నమాట. సో నాకు ఇంట్లో వర్క్ అదే సరిపోతుంది. అయినా నాకు వీటి కొంచెం ఓపిక తక్కువ అండి మా హస్బెండ్తో కంపేర్ చేస్తే. ఆయన అయితే బాగా ఓపికగా కూర్చొని సాటర్డే సండే 2 days బాగా కూర్చొని బుక్స్ అన్నిటికీ కవర్ నీట్గా వేసేసాడనమాట. ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ వేస్తాడు. సో ఆయన సపోర్ట్ లేకపోతే నాకు కూడా కష్టమే అనమాట. సో బుక్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయాలంటే నా వల్ల అయితే అస్సలు అవ్వదు. చాలా వరకు సపోర్ట్ చేస్తాడండి, పిల్లల విషయమైనా ఏ విషయమైనా. ఇంకా కవర్స్ అయితే వేస్తూ ఉన్నాడనమాట. మా పాప బుక్స్ కవర్స్ అయితే ఆల్రెడీ అయిపోయింది. సో తన బుక్స్ కూడా ఇంకా స్కూల్లో సబ్మిట్ చేసేసేయాలి. ఇంకా మా బాబు బుక్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాడు. 45 బుక్స్ దాకా ఉన్నాయి. సో మొత్తం కూడా ఇంకా 2కి స్టార్ట్ చేస్తే నైట్ 8:30 అయిపోయిందనమాట. సో అప్పటికి కూడా మొత్తం అయితే వేయలేదు, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. మ్యాక్సిమం కవర్ చేసాము. ఇంకా తర్వాత మిగతావి ఇంకా సండే రోజు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా వదిలేసామన్నమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా బుక్స్ కూడా అన్నిటికీ సండే కూర్చొని మొత్తం కంప్లీట్ చేసేసాము. ఇంకా తొందరగా వేసేస్తే బుక్స్ అన్నీ కూడా స్కూల్లో ర్యాక్ ఉంటుందన్నమాట, ర్యాక్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తం రెడీ చేసేస్తున్నాం అనమాట. సో సండే కూర్చొని బుక్స్ అయితే అన్నీ వేసేసాము. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం ఈ వర్కే ఉంటుంది కదండి. సో అందరికీ యాజ్ యూజువల్ తెలిసిందే. మీకు ఎవరికైనా కవర్స్ ఎలా వేయాలో ఐడియా కావాలి అంటే ఈ వీడియోలో మీరు చూడండి. సో ఫస్ట్ ఇలా బుక్ పెట్టేసి కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం లాస్ట్లో ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడ కూడా కొంచెం కట్ చేసేసి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే మనకు బుక్ ఉంటుంది కదా, బుక్ లోపలికి సెట్ చేసేసుకోవచ్చు అనమాట. అదండి, బాయ్.